ఈరోజు మన విశ్లేషణలో అంతర్గత శక్తిని మేల్కొల్పే ఒక అద్భుతమైన పురాతన కథను చూద్దాం. క్రూర మృగాలుండే అడవిలో ఒక వికలాంగ నక్క ఎలా బతుకుతుంది? ఒక సాధకుణ్ణి ఆశ్చర్యపరిచిన అసలైన ప్రశ్న ఇదే. బతకాలంటే పోరాడాల్సిందే అని నమ్మిన ఆ సాధకుడు ఆహారం కోసం ఆందోళనతో వెంటనే తన ధ్యానాన్ని ఆపేశాడు. అప్పుడే పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. ఏమీ చేయలేని ఆ నక్కవైపు ఒక భయంకరమైన సింహం దూసుకొచ్చింది. ఇక నక్క పని అయిపోయిందేమో అనుకున్నాడతను. కాని మరుక్షణమ్మే జరిగిన అద్భుతం అందరినీ నివ్వెరపరుస్తుంది. దాడి చేయడానికి బదులు ఆ సింహం చాలా సున్నితంగా నక్క ముందు ఒక మాంసం ముక్కను వదిలేసి వెళ్ళిపోయింది. దేవుడే అందరికి తిండి పెడతాడని, వృధాగా కష్టపడటం మూర్ఖత్వమని ఆ సాధకుడు ఒక తప్పుడు నిర్ణయానికొచ్చేశాడు. దేవుడు కోసం ధ్యానం మొదలుపెట్టాడు. కాని ఏమైంది? కేవలం 3 రోజుల్లోనే ఆకలితో అలమటించి స్పృహ కోల్పోయాడు. అటుగా వెళ్తున్న సాధువును చూసి దేవుడు జంతువులకు ఆహారమిచ్చి మనుషులనెందుకు వదిలేశాడని దీనంగా ప్రశ్నించాడు. అప్పుడు సాధువు చెప్పిన మాట, దేవుడు నిన్ను సింహం స్థానంలో ఉంచాడు, ఏమీ చేయలేని నక్క స్థానంలో కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన అస్సలు విషయం, ఆ సాధకుడు కావాలని తనను తాను నక్క స్థానంలో ఊహించుకున్నాడు. ఇతరులపై ఆధారపడే నక్క మనస్తత్వానికి, ఇతరులకు సహాయం చేసే సింహం మనస్తత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం చూశారా? సహజ్ మార్గ్ బోధనల ప్రకారం నిజమైన పురోగతి అంటే మన సమస్యలను మనమే స్వయంగా పరిష్కరించుకోవడమే. అంతరాత్మను బలోపేతం చేసుకుంటేనే కదా మన జీవితాలకు మనం నిజమైన యజమానులం కాగలం. అదే అసలైన స్వాతంత్ర్యం. చివరగా ఒక ప్రశ్న: మన ప్రయాణం ఆధారపడే నక్కలా ఉంటుందా, లేదా స్వతంత్రంగా బతికే సింహంలా ఉంటుందా?